హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జున్ను ఫ్యామిలీ ట్రీలో మిత్ర ఫోటోని పెట్టిన జయదేవ్ నందన్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమీ కానీ లక్కీని మిత్రకి కూతుర్ని చేశావు, కన్న కొడుకైన జున్నుని దూరం చేశావు. ఏంటి నీ లీలదేవుడా? ఈ పక్షులన్నింటినీ ఒక్క గూటికి ఎప్పుడు చేరుస్తావు దేవుడా అని దేవునికి దండం పెట్టుకొని స్కూల్ నుండి ఇంటికి బయలుదేరిపోతాడు. మరోవైపు భాస్కర్ పూల మార్కెట్లో పూలు కొనుక్కుంటూ ఉండగా ఇద్దరు రౌడీలు భాస్కర్ని చూసి గుర్తుపట్టి ఫోటో తీసి మనీషాకి సెండ్ చేస్తారు. ఇక మనీషా ఫోన్ చేస్తుంది ఆ రౌడీలకి. ఏం చేయమంటారు మేడం విన్ని అని రౌడీలు అడుగుతుండగా, ఇప్పుడు ఏం చేయకండి, ఫాలో అవ్వండి, నాకు లొకేషన్ సెండ్ చేయండి, నేను అక్కడికి వస్తాను, ఆ తర్వాత వాడి సంగతి చెప్తాం అని మనీషా అంటుండగా, అలాగే మేడం అని అంటూ భాస్కర్ వెళ్తూ ఉండగా భాస్కర్ని ఫాలో అవుతూ ఉంటారు ఆ రౌడీలు. మనీషా కూడా బయలుదేరబోతూ ఉండగా దేవయాని వచ్చి ఎక్కడికి అని అడుగుతూ ఉండగా, చిన్న ఇంపార్టెంట్ పని ఉందంటీ అని అంటూ ఉంటుంది. ఏంటా పని అని అడుగుతుండగా, నేను నమ్మిన రహస్యాన్ని అందరికీ నిరూపించాలి కదా, అందుకే వెళ్తున్నాను అని మనీషా అంటుండగా, నేను వస్తాను పదా అని దేవయాని అంటుండగా, అవసరం లేదంటే చెప్తే పనులు కావట్లేదు, వచ్చాక నేను చెప్తాను అని అంటూ అక్కడి నుండి కారులో బయలుదేరుతుంది. ఇక ఆ రౌడీలు భాస్కర్ని ఫాలో అవుతున్నారని తెలిసిన భాస్కర్ పరుగున అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక మనీషా కారుతో భాస్కర్ని ఆపేస్తుంది. ఇక ఆ రౌడీలు భాస్కర్ని కిడ్నాప్ చేసి ఒక చోటికి తీసుకెళ్ళిపోతారు. ఒక కుర్చీకి భాస్కర్ని కట్టేస్తారు. ఇక మనీషా కూడా అక్కడే ఉండడంతో, ఏంటి మేడం నన్నెందుకు ఇలా బంధించారు అని అడుగుతుండగా, ఒక నిజం తెలుసుకోవడానికి అని అంటూ ఉంటుంది మనీషా. నాకేం నిజాలు తెలీదు మేడం అని భాస్కర్ అంటుంటాడు. అటువంటప్పుడు మమ్మల్ని చూసి నువ్వెందుకు పారిపోతున్నావు? అయినా మిత్ర గారి ఆఫీస్లో జాబ్ కూడా మానేసి ఒక అజ్ఞాత వ్యక్తిలా ఎందుకు బ్రతుకుతున్నావు అని అంటుండగా భాస్కర్ తడబడుతూ ఉంటాడు. నేను చెప్పనా ఎందుకో? నీ దగ్గర అందరికీ తెలియకూడని నిజం ఉంది కాబట్టి, అందుకే నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు నిజం చెప్పేస్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని అంటుండగా, నా దగ్గర నిజం ఏమీ లేదు మేడం, మీకు కావాల్సిన నిజం ఏంటి అని భాస్కర్ అడుగుతుండగా మనీషా ఇలా చెప్తూ ఉంటుంది. చింతపల్లి బస్ యాక్సిడెంట్లో నువ్వు కాపాడింది ఎవరిని? నీ చెల్లెలుగా ఉన్నది ఎవరు? ఆ లక్కీ కన్న తల్లి ఎవరో చెప్పు అని మనీషా కోపంగా అడుగుతుండగా, అవి మాత్రం నేను చెప్పలేను మేడం అని భాస్కర్ అంటూ ఉంటాడు. లేదు, నువ్వు చెప్పి తీరాల్సిందే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని మనీషా అంటూ భాస్కర్ని కొడుతూ ఉంటుంది. చెప్తాను మేడం, చెప్తాను. నిజంగా చింతపల్లి బస్ యాక్సిడెంట్లో నేను కాపాడింది లక్ష్మినే, నా చెల్లెలుగా ఉంది లక్ష్మియే. అంతేకాదు ఇప్పుడు మిత్ర కూతురులా పెరుగుతున్న పాప కూడా మిత్ర గారి కన్న కూతురే, లక్ష్మి కూతురే అని చెప్పగానే చాలా షాక్ అవుతూ ఉంటుంది మనీషా. ఇప్పుడు లక్ష్మి ఎక్కడుంది అని మనీషా అడుగుతుండగా, తెలుసు కదా మేడం, కూతుర్ని కానీ లక్ష్మి అక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది. మీకు కూడా తెలుసు కదా, మీరు అక్కడే ఉన్నారు కదా, అప్పటి నుండి లక్ష్మి నాకు కనిపించలేదు. నిజంగానే మేడం అని భాస్కర్ నిజం చెప్పడంతో ఇక మనీషా ఇలా అంటుంటుంది. అప్పుడు నా పక్కనే ఉన్న లక్ష్మిని గుర్తుపట్టలేకపోయాను, ఇప్పుడేమో నా పక్కనే పెరుగుతున్న లక్ష్మి కూతుర్ని కూడా కనిపెట్టలేకపోయాను అని మనీషా కోపంతో రగిలిపోతూ ఇంటికి బయలుదేరుతుంది. ఇక మనీషా ఏం రహస్యం తెలుసుకోనుంది అని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హాల్లోకి కొంత దూరంలో వేరే రూమ్లో జాను సంయుక్త ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక కోపంగా మనీషా లోపలికి వస్తూ ఉంటుంది. దేవయాని మనీషాకి ఎదురుగా వెళ్ళి, ఏంటి, ఏ రహస్యం తెలుసుకున్నావు అని అడుగుతుండగా, మన ఇంట్లో పెరుగుతున్న లక్కీ ఎవరో కాదు, లక్ష్మి కూతురే, మిత్ర కన్న కూతురే అని అనగానే దేవయాని షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నువ్వనేది అని దేవయాని అడుగుతుండగా, అవునాంటీ నిజమే, నేను చెప్పేది నిజమే. ఆ రోజు చింతపల్లి బస్ యాక్సిడెంట్లో భాస్కర్ కాపాడింది లక్ష్మినే. ఇక ఆ రోజు లక్ష్మి నా పక్కనే ఉన్నా కనిపెట్టలేకపోయాను, ఇంకా లక్ష్మి కూతురే అని తెలియక ఆ పాపని కూడా ఇక్కడి దాకా తీసుకొచ్చాను అని
ఆ రోజు మిత్ర లక్కీని దత్తత తీసుకోవడం అన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మనీషా, నువ్వు చెప్పేదేది నాకు మింగుడు పడట్లేదు, చాలా డైలమాలా ఉంది, ఇంత అద్భుతం ఎలా జరిగింది అసలు అని దేవయాని అడుగుతుండగా, ఇక్కడ నాకు తెలియని విషయం ఇంకొకటి ఉందంటే, అసలు లక్ష్మికి కూతురు పుట్టిన విషయం కూడా లక్ష్మికి తెలీదు. మరి అటువంటప్పుడు లక్ష్మి సంయుక్తలా మారి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కూతురు ఉంది అని తెలియకుండానే ఇక్కడికి వచ్చి లక్ష్మి ఏం చేద్దాం అనుకుంటున్నట్టు? అన్నీ కనిపెట్టి తీరాలంటి అని అంటూ ఉంటుంది మనీష. నువ్వన్నది నిజమే అయితే మనీష లక్ష్మి సంయుక్త వేరనుకుంటా అని అంటుండగా, లేదంటే లక్ష్మి సంయుక్త ఒక్కరే అని నేను నిరూపిస్తా అని అంటుండగా, వాళ్ళ మాటలని దూరం నుండి గమనిస్తూ ఉంటారే తప్ప లక్ష్మి వినలేకపోతుంది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సంయుక్త జాను అక్కడికి వస్తారు. ఏంటి ఏదో కనిపెడతా అని అంటున్నావు అని సంయుక్త అడుగుతుండగా మనీష ఇలా చెప్తూ ఉంటుంది. ఏం లేదు సంయుక్త, అందరికీ సంబంధించిన నిజాలు ఒకేసారి బయటపడనున్నాయి సంయుక్త. ఎవరు ఏంటో అని కనిపెట్టడంలో నేను సక్సెస్ అవ్వబోతున్నాను సంయుక్త అని అంటూ సంయుక్త అనే పిలుపుని ఒత్తి పలుకుతూ ఉంటుంది. ఓకే ఓకే కనిపెట్టి తీరు అని అంటూ లక్ష్మి క్యాజువల్గా తీసుకుంటుంది. సంయుక్త వెళ్ళగానే జాను ఇలా అంటూ ఉంటుంది. తనకి ఏదో నిజం తెలిసినట్టుందక్క అని అడుగుతూ ఉంటుంది జాను. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. తన మాటలో బిహేవియర్లో తేడా వచ్చింది. ఇక ఆంటీకి సంబంధించిన ఆ బ్రహ్మాస్త్రాన్ని మనం సంపాదించే వరకు ఈ సంయుక్త అనే వేషంలోనే మనీషాకి ఎదురు వెళ్ళాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మరోవైపు గురువు గారు దీక్షితులు ధ్యానంలో కూర్చొని ఉండగా జయదేవ్ నందన్ అక్కడికి వస్తాడు. ఏమైంది, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా, మీ దర్శనం చేసుకొని అరవిందతో మాట్లాడడానికి అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, అటువైపుగా ఉంది వెళ్ళు అని అంటూ తను ప్రాబ్లమ్స్ నుండి బయటికి వచ్చేసిందే తప్ప ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించలేకపోతుంది. వెళ్ళి మాట్లాడు అని అనగానే ఆలోచనలో ఉన్న అరవింద దగ్గరికి జయదేవ్ నందన్ వెళ్తాడు. ఇక ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు దూరంగా పారిపోయి వస్తే అక్కడ ప్రాబ్లం ఆగిపోతుందా అని జయదేవ్ నందన్ అరవింద మాలినిని అడుగుతూ ఉండగా, నా పెద్దరికానికి గౌరవం లేదు, నా పెద్దరికం వల్ల ఇద్దరు జీవితాలు నాశనం కాకుండా ఆపలేకపోయాను, అందుకే ఇలా వచ్చేసాను అని అరవింద అంటుండగా, నువ్వు ఆపకపోయినంత మాత్రాన అక్కడ పెళ్ళి జరిగిపోతుందా, జరగకుండా మానుతుందా? అయినా శుభవార్త ఏంటంటే జాను వివేక్ల పెళ్ళి జరగబోతుంది. ఇక వివేక్ పెళ్ళి ఆగిపోయింది అనగానే సంబరపడుతూ ఉంటుంది అరవింద. ఎవరు ఆపేశారు అని అంటుండగా, ఇంకెవరు లక్ష్మియే అని జయదేవ్ నందన్ అనేస్తాడు. లక్ష్మి అనగానే అరవింద కళ్ళు మతాబుల్లా వెలిగిపోతూ, లక్ష్మియా, లక్ష్మి తిరిగి వచ్చిందా, మన ఇంట్లోకి వచ్చేసిందా అని అడుగుతుండగా, అయ్యో అయ్యో ఆగు అరవింద, సంయుక్త లక్ష్మి ఒకేలా ఉంటారు కదా, అందుకే ఫ్లోలో లక్ష్మి అనేసాను అంతే అని తన మాటని కవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటాడు జయదేవ్ నందన్. నిజంగా లక్ష్మి వచ్చేసిందేమో అని చాలా సంబరపడిపోయానండి అని అరవింద అంటుండగా, ఆ రోజులు కూడా వస్తాయిలే అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, ఇక దీక్షితులు గారికి మనోనేత్రంలో మిత్ర కార్లో ప్రయాణిస్తూ ఉండగా కొందరు రౌడీలు వచ్చి మిత్రాని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం, మిత్ర ఫోన్ అక్కడే పడిపోవడం అంతా గమనించి తన శిక్షణకి చెప్పి అరవింద జయదేవ్ నందన్ని అక్కడికి పిలిపించుకుంటారు. ఏంటి అని జయదేవ్ నందన్ అరవింద అడుగుతుండగా, మళ్ళీ మిత్రకి గండం పొంచుంది, మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి అని దీక్షితులు గారు అరవిందకి చెప్తుండగా అరవింద షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈసారి మిత్రకి వచ్చే గండం నుండి ఎవరు కాపాడనున్నారు? ఖచ్చితంగా లక్ష్మే కాపాడుతుంది. కానీ మిత్రాని కిడ్నాప్ చేయించబోయేవారు ఎవరు? మనీషాయే నిజం తెలుసుకోవడానికి సంయుక్త లక్ష్మి ఒకరే అని నిరూపించడానికి మిత్రాని కిడ్నాప్ చేయించబోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.